షూటింగ్ కి స్టార్ట్ సిగ్నల్, హాఫ్ మూవీ కి ఫుల్ హడావిడి, మిగతా హాఫ్ కి మాత్రం రెడ్ సిగ్నల్. డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి టెన్షన్ కానీ ప్రేక్షకులకి మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు సర్ప్రైజింగ్ షామిన్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. వచ్చింది ఏంటొచ్చిందండి? ఏమైనా అర్జెంట్ అయితే పక్కనే బాత్రూమ్ ఉంది. నాకు కళ వచ్చింది, ఆ కళ్ళలో కథ వచ్చింది. ఇప్పుడు ఇదే కథను ఒక ప్రొడ్యూసర్ చెప్తాను, అతనితో ఒప్పిస్తాను, కథ ఓకే చేయించుకుంటాను. ఇదండి బాబు గారు, రోజు రాత్రిని వెబ్ సిరీస్ చూస్తాడు, ఆ వెళ్ళి తెల్లారు లేసి ఆ కథలేమో ప్రొడ్యూసర్ చెప్తాడు, ఆ ప్రొడ్యూసర్ ఏమో ఆల్రెడీ చూసేస్తారు, ఇతను రిజెక్ట్ చేస్తారు. కాంప్రమైజ్ ఎక్కడ అవ్వకూడదమ్మా మనము. ఓకే మళ్ళీ చేస్తానమ్మా. ఎవరమ్మా సార్? నీకు కొత్త డైరెక్టర్ నేమ్ కథ చెప్దామని. సినిమా ఎలా ఉండాలంటే అయ్యా సార్, సినిమా స్టార్టింగ్ ఢిల్లీ గేట్ దగ్గర మొదలయ్యి చెన్నై గేట్ దగ్గర ఎండ్ అవ్వాలి. ఓకే సార్. ఫస్ట్ టికెట్ తిరగాలి, చింపేద్దాం సార్. తర్వాత బ్యానర్లు తిరగాలి, చింపేద్దాం సార్. ఆ తర్వాత సీన్ సిల్వర్ స్క్రీన్ మీద తిరిగిపోవాలయ్యా, చింపేద్దాం సార్. తప్పకుండా నేను ఒక డైరెక్టర్ సార్, అది కథ చెప్దామని ప్రొడ్యూసర్ కి. ప్రొడ్యూసర్ గేట్ మ్యాన్ రా సార్, అది ఒక కథ చెప్దామని. చెప్పే ఫాస్ట్ గా, చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. సార్ ఓపెన్ చేస్తే ఒక హీరో సార్, విల్ల ఒక పెద్ద కత్తి తెచ్చి కసక్కన పడుస్తారు సార్. పడగానే బాంద్రా ఇంకోటి చెప్పాలి సార్. అదిరిపోయింది, ఇంకేం చెప్పని అవసరం లేదు, అసలు ఇంటర్వెల్ బ్లాక్ కూడా అవసరం లేదు. అడ్వాన్స్ తీసుకో, లాక్, షూట్ స్టార్ట్. హీరో హీరోయిన్ మొత్తం వచ్చాడమ్మా. మీకు పానీపూరి అంటే చాలా ఇష్టం అండి. ఆ పానీపూరి ఎంత ఇష్టమో అతను అమ్మినోడు కూడా మీకు అంతే ఇష్టం. ఇప్పుడు అతను ప్రపోజ్ చేయాలి. యాక్షన్. భయ్యా थोड़ा प्यास डालो, ప్యాస్ దాలో ఏంట్రా, రొమాన్స్ చేస్తుందా అసలు ఏం చేస్తుంది? సార్ సార్ దీని తర్వాత రొమాన్స్ సార్. నువ్వేంటమ్మా ఎంత ఉలిపాను? సారీ సార్. ఓకే ఓకే ఓకే. రోలింగ్ యాక్షన్. ఏంట్రా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? లేచి మైక్ పట్టుకుని వచ్చి మీ టూత్ పేస్ట్ లుప్ ఉందంటదా? యాక్షన్. ప్రసాద్, నేను పానీలో పూరీలాగా, నువ్వు పూరీలో పానీలాగా కలిసిపోదామా? ఐ లవ్ యూ ప్రసాద్. కటింగ్. సార్ ఎలా ఉంది సార్? ఈ సీన్ ఫిక్స్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ సీన్ స్టార్ట్ చేసిరా. నాకు ఎంతవరకు వచ్చింది సార్? ఇంతవరకు వచ్చిందా? అదేంట్రా అంటే నా కళ ఎంతవరకు వచ్చింది, కథ కూడా ఎంతవరకు తీసాను సార్. కలేంట్రా కదేంట్రా సార్? మీకు ఆగర ముందే చెప్పాను, కొంచెం ముందు చెప్పాలంటే మీరు ఏ వద్దు చేసే అన్నారు సార్. నేను కళగానండి, ఆ కళ్ళలో కథ ఇంతవరకు వచ్చింది, ఇంతవరకు సీన్ తీసాను. మళ్ళీ మిగతా కథ పరిస్థితి ఏంట్రా? మళ్ళీ పడుకుంటే వస్తుందేమో సార్. భాగ్యలక్ష్మి, భాగ్యం. ఏంటండి? ఏమండి? ఎవరి మందంతా? వీళ్ళంతా మన క్రియేటివ్ మంద. సార్ మనోడు క్రియేటివ్ డైరెక్టర్. అవునా? ఇక్కడ కిందకి వచ్చాడు? పడుకున్నాయి. మీలాంటి వాళ్ళే కొబ్బరి పండం కోసం వెళ్ళి తాడి చెట్టు కింద పడ్డాడట. కానీ నాకు మంచం మీద ఎందుకో కంఫర్ట్ గా ఉండదు, కుర్చీ మీద పడుకుంటా సార్. ఈ ఎండ దగ్గర పడుకుని రారా నేను. ఓకే సార్. సార్ కామెడీలో ఉందా? గట్టిగా నవ్వుతాండా? 30 రోజులు ఆడుతుంది, 30 రోజులు గట్టిగా ఆడుతానండి, 40 రోజులు. ఇది ఎమోషనల్ కాదు సార్, మీ హీరో నా కాలు కుమ్మెత్త తీవాలండి. కుర్చీ కూడా కంఫర్ట్ గా లేదు సార్, నాకు మంచం బెటర్ అనిపిస్తుంది. ఓకే రా, ఎండ దగ్గర పడిపోతా. మీరు చుట్టూ దెయ్యాల తిరిగితే నిద్ర రా సార్, ఏదైనా జోలపాట పాడండి. ఇప్పుడు పాట ఎడికెళ్ళి వాడాలండి సార్. క్రియేటివిటీ నేను పాడుతున్నా. పాడరా. ఆడలురో దడలురో తీస్తారో తోలురో సబారీకి జరుగు బిడ్డ, శబాలే లేస్తాయి బిడ్డ, పేగులు తీసి మెడలు ఆడుకో బిడ్డ, ఆడుకో బిడ్డ. ఏమండి?
మీకు తోటకూర పప్పు వండాలా పాలకూర పప్పు వండాలా నాకు పాలకూర పప్పు. ఇంత గన్నేరు పప్పు ఉండి అందరికి పెట్టేది చచ్చిపోదాము. మీరంతా ఊపుతారు ఓకేరా, నువ్వెందుకు ఊపుతున్నావు? ఓడరా నువ్వు. నేను దొంగ ఉర్లేరు అనుకో గుంతలో ఓడుస్తా. నువ్వు వెళ్ళావు అనుకో నీ గుంతలో ఓడుస్తాను. అసలు మీరు ఏం చేస్తారు సార్? మేము క్రియేటివ్ డిస్కషన్స్ రా, క్రియేటివ్ పీపుల్ మేము. అవునా, క్రియేటివిటీ షో ముందు ఎందుకు చేస్తారు సార్? ద మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్ ఆయన సార్ మీరు ఏం సార్ క్రియేటివ్ డైరెక్టర్? నేను వండబెట్టి ఇగో ముఖం మీద ఎందుకండి ఇలా డిస్టర్బ్ చేస్తాను? నిద్ర రాదు సార్, నాకు మన నిద్ర మొత్తం చెడిపోయిందండి. కష్టమే సార్ ఆడికి ఇప్పుడు నిద్ర రావాలంటే అజ్జన ముందు పెట్టేయాలి. పట్టుకొచ్చి పరా, పట్టుకొచ్చి. మొత్తం బాటిల్ అంతా తాగి మందు లాగుంది ఏంట్రా? మందే అది. అసూసం ఏంటంటే మందు తాగుతా నిద్ర రాదండి. హలో బాసో, బాసో, నా మొదటి కథ నీకే చెప్పాను, నా దగ్గర నచ్చలేదని చెప్పి అదే కథ వేరే వాడితో తీస్తావా? నీ అబ్బా నేను కాదండి. అవునయ్యా ప్రొడ్యూసర్ 3 రోజులు అవుతుంది నా మొగుడిని తీసుకెళ్ళిపోను. వేడి చేస్తాను నువ్వు కథరాపించుకుంటున్నాము. ఆ పానీపూరి కథనా? ఆ కథ ఇప్పటికే 20 మందికి చెప్పాడు, సినిమా కూడా తీశాడు. అది కరెక్ట్ గా పానీపూరి దగ్గరే ఆగిపోయింది. నువ్వు 21వ ఓడివి. సార్ మళ్ళీ ఒకటి గుర్తొచ్చింది. నెక్స్ట్ సీనా? కొత్త సీన్. కొత్త సీన్ ఎందుకు రా? వెల్కమ్ ఆంటనీ, వెల్కమ్ టు జబర్దస్త్, వెల్కమ్. సో మా జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించారు? లెట్స్ ఫైండ్ అవుట్. నాగబాబు గారు. బాగుంది శ్యామ్, కాన్సెప్టే బాగుంది. కళ్ళలోనే కథ తయారు చేసి, అంటే నాకు అక్కడ బాగా ఎక్కడ నచ్చిందంటే సీన్ ఒక సీన్ అండి వచ్చింది, మిగతా రావాలంటాం. నీ భార్య వచ్చి లాస్ట్ లో ఎప్పుడు ఈ సీన్ దగ్గర అయిపోతాడు. ప్లస్ ఆయన బాగున్నాడు, లుక్ అది బాగుంది. ప్రతిదీ కూడా ఒక ఫీల్ బాగా వచ్చింది, చాలా బాగుంది. గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్. వెల్కమ్ యాంటనీ గారు. థ్యాంక్స్ మ్యామ్. సార్ చెప్పినట్టు మీ లుక్ చాలా బాగుంది. ఒక మలయాళం ఆర్టిస్ట్ ని చూసిన ఆ ఫీల్ కలుగుతుంది, చాలా బాగుంది. అండ్ శ్యామ్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు, అందరూ చాలా బాగా చేశారు. ఎవ్రీథింగ్ మీరు అనుకున్నట్టు చేయగలిగారు ఈ రోజు. చాలా చాలా బాగా అనిపించింది. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ద టీమ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. బుట్ట బొమ్మ నన్ను చుట్టూ కుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట